ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి అనుకుంటారు. వివాహ బంధంలో ఇబ్బందులు పడుతూ జీవించాల్సిన అవసరం లేదు అంటున్నాయి చట్టాలు కూడా. దానికి తగినట్టుగానే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛకు భంగం కలిగింది అనగానే స్వేచ్ఛగా జీవించే విధంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. సమాజం ఏమనుకుంటుందో, నలుగురు ఏం అనుకుంటారో అనే ఆలోచన లేకుండా జీవితం కోసం ముందడుగు వేస్తున్నారు. ఈ కారణాలతో విడాకుల కేసులు నానాటికి పెరుగుతున్నాయి. దీంతో చాలా కాలంగా సమాజంలో చులకనగా ఉన్న విడాకులు అనే పదం నేడు సర్వసాధారణమైపోయింది. జాగ్రత్తగా చూసినట్లయితే ఇలా జరగడం వెనుక కారణం ఏ విధంగా కొత్తది కాదు. భార్యాభర్తల మధ్య ప్రేమ కోల్పోవటం. సాధారణంగా భార్యాభర్తల బంధంతో వచ్చే బాధ్యతల కారణంగా ఒకరికొకరు సమయం ఇవ్వలేరు. ఇది తరువాత ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. ప్రేమ వివాహం చేసుకున్న వారిలో కూడా పెళ్లి తర్వాత ప్రేమ ముగుస్తుంది. ఇది కాకుండా భాగస్వామిని తేలిగ్గా తీసుకోవటం వంటి పరస్పర ప్రేమ, గౌరవం కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అవసరాలలో తేడా. విజయవంతమైన వివాహానికి దాంపత్యం కీలకం. భాగస్వామిని లైంగికంగా సంతృప్తి పరచలేకపోవటం, వివాహేతర సంబంధాలు విడాకుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అందువల్ల వివాహానికి ముందు ప్రాధాన్యతలను, పరిమితులను ఒకరితో ఒకరు చర్చించుకోవడం చాలా అవసరం. మరొకరితో సంబంధం. శారీరక, మానసిక అవసరాలను తీర్చుకోవడానికి వారి జీవిత భాగస్వామికి తెలియకుండానే ఇతర వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటున్నారు. ఈ విషయం కారణంగా చాలా వివాహాలు పాడవడమే కాకుండా వివాహంపై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. విడాకులకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. జీవిత భాగస్వామిని గౌరవించటం లేదు. వివాహం తరువాత ఒకరితో జీవించడానికి క్రమంగా వారిలో లోపాలు కనిపించవచ్చు. అవి అసలు నచ్చకపోవచ్చు. అయితే ఈ కారణంగా వాళ్ళని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు. గౌరవించకపోవడం సరికాదు. ఇలా తరచుగా జరిగే వివాహాలు కొద్ది రోజులకే విడాకులకు దారితీస్తున్నాయి.